తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ పునరుత్థానపు దినమందున తండ్రి, ఇప్పటి వరకు మీ పాటల ద్వారా మహిమ పొంది తండ్రి, వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడనయ్యుండగా తండ్రి, అయ్యా వినగలిగినటువంటి చెవి, ఆలోచించవలసినటువంటి హృదయము తండ్రి మాకిచ్చి తండ్రి దేవా తండ్రి, కేవలము తండ్రి దేవా తండ్రి మీరు మాత్రమే మాతో మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాం దేవా. మీకు స్తోత్రములు నాయన తండ్రి. మాకు ఏ మాటలైతే అవసరమో ఆ మాటలు మాకు అనుగ్రహించండి. మీ మాటల వల్ల తండ్రి మా మనోనేత్రాలు వెలిగింపబడుటకు సహాయం చేయమని తండ్రి, మరింతగా మేము తండ్రి మీ మాటల చేత ధైర్యపరచబడుటకు సహాయం చేయమని, మిగిలిన కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగాను మా అందరికీ మేలుకరంగాను మీరే జరిగించమని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు పేరట వందనాలండి. బైబిల్ గ్రంథాన్ని మనం చూడగలిగితే బైబిల్ గ్రంథంలో ఎన్నో చోట్ల దేవుడు ఒక చక్కటి మాటను మనకి వ్రాసి ఉంచాడు. ఏంటి అంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని. అంటే ఈ యొక్క మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము ఎలా చదవాలంట? పిల్లల పాఠ్య పుస్తకాల వలె చదవకూడదు. ఉదయం చదువుతున్నటువంటి ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్లుగా చదవకూడదు. మరి ఎలా చదవాలి అంటే పరిశీలించి చదవాలి. ఎందుకు దేవుడు ఇలా చెబుతున్నాడు? పరిశీలించి చదవాలని ఎందుకు దేవుడు చెబుతున్నాడు అంటే, మనకి బైబిల్ గ్రంథంలోనికి మనం వెళ్ళగలిగితే ఎందుకు పరిశీలించాలో అన్న దాన్ని జ్ఞానం అయినటువంటి ప్రసంగి గారు మనతో మాట్లాడుతున్నారు. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనాన్ని మీరు చూడగలిగితే, సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? ఇక్కడ మనం చూడగలిగితే సత్యమైనది ఎక్కడుందంటండి? లోతుగా ఉందంట, బహు దూరముగా ఉందంట. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఏంటి అంటే సత్యము. బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారు అంటే దేవుడు తన ఆలోచనల్లో ఉన్నటువంటి మాటలు ప్రేమ చేత మనకి వ్రాయించి పెట్టాడంటే, బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎవరివి అంటే దేవునివి. దేవుడు మన కోసం రాసించినటువంటి మాటలు. మరి దేవుని మాటలు ఎలాంటివి అంటే, 7 మార్లు పుటము వేయబడిన తర్వాత సువర్ణము ఎలా శుద్ధ సువర్ణం అవుతుందో అంతకన్నా శ్రేష్టమైనవంట బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి మాటలు. ప్రియమైన దేవుని వల్ల అంత విలువైనవన్నమాట. అంటే మొత్తాన్ని మనం చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు సత్యములు, అవి నిత్యములు. ప్రియమైన దేవుని వర్లారా, ఇంతకీ ఈ సత్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే మనకి ఏమొస్తుంది? ఇంతకీ ఎందుకు పరిశీలన చేయాలి మనం? ఒకవేళ పరిశీలన చేస్తే మనకి ఏమి వస్తుంది? ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి చదవండి అని మనకు ఎక్కడా కూడా చెప్పరు. ఎందుకంటే మేము చెప్తున్న మాటలు వినండి, విన్న దానిని మీరు మరి ఒకసారి గుర్తు చేసుకోండి అని చెప్తారేమో కానీ ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు పరిశీలించండి అని ఎక్కడా కూడా చెప్పరు. బైబిల్ గ్రంథంలో పరిశీలిస్తే మరి అవి ఎంత దూరంలో ఉన్నాయి, ఎంత లోతుగా ఉన్నాయి, ఎందుకు పరిశీలించాలన్న దానిని చాలా తేటతెల్లగా దేవుడు రాయించాడు. మీకు అర్థం కావాలంటే, మనం విలువగా చూస్తున్నటువంటి బంగారం ఎక్కడ దొరుకుతుందండి? రోడ్డుకి ఇరుపక్కల దొరుకుతుందా? దొరకదు. మరి ఎక్కడ దొరుకుతుంది? అది చాలా లోతుల్లోనండి, భూమి లోతుల్లో దొరుకుతూ ఉంటుంది. ఆ యొక్క ముడి చవురిని తీసుకుని దాన్ని కొన్ని వాటితో కలిపి దాన్ని మనకి ఈ యొక్క గోల్డ్గా తయారు చేస్తారు. దానిని మనం ఆభరణాలుగా తయారు చేయించుకుంటాం. అంటే అది ఎక్కడ ఉంది, ఎక్కడ దొరికింది అంటే భూమి యొక్క లోపల భాగాల్లో దొరికింది. ప్రియమైన దేవుని వల్ల ఒకవేళ ఆ బంగారమే రోడ్డుకి ఇరుపక్కల మనకు దొరుకుతుంది అనుకోండి, దానికి విలువ ఉంటుందా?
విలువ ఉంటుందో దానికి? విలువ ఉండదు. అందుకనే సత్యము కూడా మనం చదివిన వెంటనే అర్థమైపోయింది అనుకోండి, దానికి విలువ ఉండదు. కనుక సత్యం అనేది మనకి ఎప్పుడు దొరుకుతుందంటే దానిని తవ్వినప్పుడు మాత్రమే మనకి దొరుకుతుంది. అంత తవ్వవలసిన అవసరం ఏముందండి? ఆదివారం వెళ్తాము, పాస్టర్ గారు ఏదో ఒక గంట మాట్లాడతారు, వినేస్తాం, వచ్చేస్తాం. మాకు అంత అవసరం ఏముంది? మాకు సత్యాన్ని తవ్వి చూడవలసినటువంటి అవసరం మాకేముంది అనుకుంటారు. కానీ నిజంగా తింటేనే కానీ రుచి తెలదండి. అంతే కదండి, తింటేనే కానీ రుచి తెలదు. అలాగే సత్యాన్ని తవ్వి చూడమన్నాడు కాబట్టి, లోతుల్లోకి వెళ్ళమన్నాడు కాబట్టి, ఆ సత్యాన్ని తవ్వి చూస్తే మనకి ఏమి దొరుకుతుందో అన్న దానిని కూడా దేవుడు రాయించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తూ ఉంటది. ఏమని రాయబడుతుందండి? మా యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే, ఈ లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచి వాటిని పరిశోధించుచున్నారు. ఇంతకీ ఎందుకు పరిశోధిస్తున్నాం ఈ సత్యాన్ని? మనము ఎందుకు ఈ వాక్యాల్ని ఇలా ప్రతి ఆదివారము ప్రతి సోమవారము పాఠాల రూపంగా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, మనకి దీన్ని పరిశీలిస్తేనంట ఈ లేఖనాల్లో మనకి ఏం దొరుకుతుందంట? నిత్య జీవం దొరుకుతుందంట. అంటే ఇది పరిశీలించినప్పుడు దీన్ని వెంబడించాలని, దీన్ని అనుసరించాలన్నటువంటి జ్ఞానం మనకు అబ్బుతుంది. అలా అనుసరించిన ఎడల మనకి ఏం దొరుకుతుందంటే నిత్య జీవం దొరుకుతుంది. ప్రియమైన దేవుని వల్ల కష్టపడకపోతే జీతం రాదండి కదండి. కష్టపడకపోతే జీతం రాదు. ఉదయం వెళ్ళి క్యారేజ్ పట్టుకుని వెళ్ళి కూలి పని చేస్తేనే సాయంకాలానికి కూలి చేతికి వస్తుంది కదా. ఇది ఎంత వాస్తవమో బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు అంటున్నాడు, లేఖనాలని పరిశోధించండి. మీరు పరిశీలించండి, లేఖనాలను పరిశీలించి చదువుకుంటే మీకు ఏమర్థమవుద్దంటే దీన్ని ఎలా అనుసరించాలి అర్థమవుద్ది. అలా అనుసరిస్తే మీకు ఏమొస్తుందో తెలుసా? నిత్య జీవం అనేది వస్తుంది. నిత్య జీవం కూడా ఊరకనే వచ్చేదండి. నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నాకు గ్యారంటీగా నిత్య జీవం వస్తుంది, నేను గ్యారంటీగా పరలోకానికి వెళ్ళిపోతాను అన్నది గ్యారంటీగా మనం చెప్పలేమండి. ఎందుకంటే ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? యేసుక్రీస్తు వారితోనే తిరిగాడు. కానీ ఏమైపోయాడు? దారి తప్పిపోయాడు. ప్రియమైన దేవుని వల్ల కనుక బాప్తిసం తీసుకోండి. క్రీస్తులోనికి మొదటి మెట్టు మాత్రమే అది. తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? వాక్యాన్ని, లేఖనాలను ధ్యానించాలి, పరిశీలించాలి, దాని చొప్పున నడుచుకోవాలి. అలా నడుచుకుంటేనే మనం నిత్య జీవానికి వెళ్తాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అప్పుడే దాని లోతెంతో దాని వెడల్పెంతో మనకు తెలుస్తుంది. అది ఎంత ఖ్యాతి కలిగినదో ఎంత విలువైనదో మనకి తెలుస్తుంది. అప్పుడు మనం దాన్ని వెంబడించాలా లేదా అన్నటువంటి విశ్వాసం మనకు కలుగుతుంది. ఒకవేళ మనకి విశ్వాసం కలిగిందంటే మనం చివరి వరకు కూడా మనం వీటిని విడిచిపెట్టమండి. ఏదో శ్రమ వచ్చినప్పుడేమో వాక్యాన్ని ధ్యానించుకోవడం, శ్రమ పోయిన తర్వాత మరలా ప్రక్కన పెట్టేసేటట్లుగా మన యొక్క ఆత్మీయ స్థితి ఉండకూడదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే టోటల్ గా మనం చూడగలిగితే లేఖనములను పరిశీలిస్తే ఏం కలుగుతుందంట? నిత్య జీవం కలుగుతుందంట. కనుక ఈ రోజు ఒక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక లేఖనాన్ని మనం పరిశీలన చేద్దాం. లూకా సువార్త వైద్యుడైనటువంటి లూకా గారు రాస్తూ చాలా స్పష్టంగా ఈ యొక్క సువార్తను రాశారు ఆయన. ఎందుకంటే మత్తయి గారు రాశారు, మార్కు గారు రాశారు, యోహాను గారు రాశారు. కానీ వీళ్ళందరికన్నా కూడా లూకా గారు చాలా స్పష్టముగా మరి రాసినట్టుగా కనిపిస్తుంది. మరి మార్కు గారిని మనం చూడగలిగితే 16 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. అంటే చాలా టూకీగా చెప్పేశారనమాట. యేసుక్రీస్తుతో తిరిగిన వాడే, కానీ చాలా క్లుప్తంగా చెప్పాడనమాట. మనం కూడా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మాట్లాడుతుంటాం, కొన్నిసార్లు చాలా వివరంగా మాట్లాడుకుంటూ ఉంటాం. అలాగే చాలా వివరంగా విపులంగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మరి డాక్టర్ లూకా గారు. ప్రియమైన దేవుని వల్ల ఆ లూకా గారు రాసినటువంటి సువార్తలోనికి మనం వెళదాము. 24వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఏమ్మాయను
ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటినీ గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా, చాలండి ఇక్కడ మనం చూడగలిగితే ఆ దినమందు, ఏ దినమది అంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడింది శుక్రవారం అయితే ఏ దినమందు వీరు మాట్లాడుకుంటున్నారంటే ఆదివారపు దినమందు మాట్లాడుకుంటున్నారు. ఆ దినమందు అంటే ఆయన లేచిన రోజు, దాన్నే మనం ఈస్టర్ అని పిలుస్తూ ఉంటాం. ఏ దినమండి? ఆదివారము దినమందు, ఆదివారము ఉదయమునే యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచారు. వీటిని గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అంటే శిష్యులతో పాటు తిరిగినటువంటి వ్యక్తులుగా మనకి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లేఖనాలని పరిశీలిస్తున్నాం. మనం ఏంటి రాయబడినటువంటి ఈ వాక్యము ఎలా ఉందేంటి, ఇందులో ఉన్నటువంటి లోతేంటి, ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అని మనం పరిశీలన చేస్తున్నాం. ఆ దినమందు అంటే ఆదివారపు దినమందంట ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారంటే యెరూషలేములో నుండి ఏమ్మాయి మార్గమున వెళ్తున్నారు. అంటే యెరూషలేము నుండి ఏమ్మాయి గ్రామానికి వెళ్ళడానికంట ఎన్ని కిలోమీటర్లు అంటే సుమారు 11 కిలోమీటర్లు. మైళ్ళ లెక్కలో మనం చెప్పుకోవాలంటే 8 మైళ్ళ దూరం. ఎన్ని కిలోమీటర్లు అంటే 11 కిలోమీటర్లు, 8 మైళ్ళ దూరం వారు నడుస్తూ ప్రయాణిస్తున్నారు. 11 కిలోమీటర్లు నడవాలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ నడిచేలోగా ఎన్నో మాటలు మాట్లాడుకుంటున్నారు. ఏమంటే ఒక్కరుంటే మాట్లాడుకోవడానికి అవ్వదు, కానీ ఇద్దరుంటే చాలా విషయాలు మాట్లాడుకుంటారు. కాబట్టి వారు ఇంతకీ ఏం మాట్లాడుకుంటున్నారు అంటే జరిగిన విషయం ఏం జరిగింది అంటే ఇదిగో యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించడం, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టడం, యేసుక్రీస్తు వారిని అవమానపరచడం, యేసుక్రీస్తు వారిలో తప్పిదాలు లేకపోయినా ఆయన సిలువ మీదకి ఎక్కించడం, ఆయన మరలా ఆదివారపు దినమందు తిరిగి లేవడం, సమాధిలోకి వెళ్ళి చూస్తే అక్కడ శవం కనిపించకపోవడం, దేవదూతలు ఉండడం, ఇదిగో ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని చెప్పడం, వీటన్నిటినీ కూడా వారు ధ్యానించుకుంటూ వారు నడుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మొట్టమొదటిగా వారి ఇద్దరిలో మనం చూడవలసినది ఏంటి అంటే మొట్టమొదటిగా వారు క్రీస్తు కోసం వారు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? ప్రయాణంలో క్రీస్తు కోసం ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రీస్తు కోసం మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం ప్రయాణాలు చేస్తూ ఉంటామండి. మనం ప్రయాణాలు ఏం చేయట్లేదా? చేస్తుంటాం. ఈసారి ఇంకా ఎక్కువగా ప్రయాణాలు చేస్తాం, ఎందుకంటే మహిళలకు బస్ టికెట్ లేదని చెప్పారు కాబట్టి. అంటే మనం కూడా ప్రయాణాలు చేసినప్పుడు మనం ఏం మాట్లాడుకుంటామండి? కుటుంబ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము, ఎదురింటోళ్ళ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము, బంధువుల విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాము, కానీ క్రీస్తు మాటలు మాట్లాడుకుంటాం ఎప్పుడైనా? ఇద్దరు క్రైస్తవ స్త్రీలు కలిసినప్పుడు మాట్లాడుకోం. కానీ ఇక్కడ ఇద్దరిని మనం చూడగలిగితే వారు ప్రయాణంలో నడుస్తూ ఉన్నారు, ఒక పక్క క్రీస్తు కోసం మాట్లాడుకుంటున్నారు, ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తూ ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే ఏమని చెప్తున్నారు అంటే చూడండి 15వ వచనంలో, వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అప్పుడు ఎవరు ప్రత్యక్షమయ్యారు? యేసుక్రీస్తు వారు కూడా వచ్చారంట. యేసుక్రీస్తు వారు కూడా వచ్చి ఆ ఇద్దరితో పాటు నడుస్తూ ఉన్నారంట. అయితే ఆయనని గుర్తుపట్టలేదు వారు. ఆయనని ఏ రోజు అంటే యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి రోజు. అప్పుడు వారంటే యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేదంటే, ఎందుకు గుర్తుపట్టలేదు అంటే వారి కన్నులు మూయబడ్డాయి కనుక గుర్తుపట్టలేదంట. అయితే ఆయన నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనిచున్న ఈ సంగతులు ఏమని అడుగగా వారు దుఃఖముఖములైరి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరో వారైతే ఇంకా గుర్తుపట్టలేదు, కానీ యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, ఏంటయ్యా మీరిద్దరూ ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు, దేనిని గురించి మాట్లాడుకుంటున్నారు అని అడిగినప్పుడంట వాళ్ళకంటే ఎప్పుడైతే ఆయన అడిగాడో వెంటనేనంట వారు
ఒక్క ముఖములై నిలిచిరి. ఏడుపు వచ్చేస్తుందంట. ఎవరిలో? వాళ్ళిద్దరిలో కూడా ఏడుపు వచ్చేస్తుందంట. ఎందుకు ఏడుపు వస్తుందంటే క్రీస్తుకు జరిగినటువంటి అన్యాయాన్ని తలంచుకుని వాళ్ళకి ఏడుపు వస్తుంది ప్రియమైన దేవుని వల్లారా. ఇంకా కిందకు చూడగలిగితే వారిలో క్లేయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడగగా ఆయన అంటున్నాడు, అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఏంటి? యెరూషలేములో నుండే కదా మాతో బయలుదేరుతున్నావు, యెరూషలేములో జరిగిన సంగతులు నీకు తెలీదా? యెరూషలేం అంతా ఆయన ఈడ్చారు కదా, యెరూషలేం అంతా కూడా ఆయన రక్తము ఒలికింపబడింది కదా, యెరూషలేములో ఉన్నవాడు ఉండి నీకు తెలియదా ఈ విషయము అని చెప్పి వారు చెప్పడం మొదలుపెట్టి ఏంటి ఆ సంగతులు అని అడిగినప్పుడంట వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను వాళ్ళు చెబుతున్నటువంటి మాటల్ని ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. ఏమని మాట్లాడుతున్నారండి? ఆయన దేవుని ఎదుటే కాదు, ఆయన ప్రజల ఎదుటను క్రియలలోను ఇంకా ఏమని చెప్తున్నారంటే వాక్యములోను ఎలాంటి వాడో తెలుసా? శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఎందుకంటే మా కళ్ళతో మేము చూసాం ఆయన కార్యాలు, మా కళ్ళతో మేము చూసాం ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు మా చెవులతో మేము విన్నాం. అంటే ఒక ప్రవక్త, ఎలాంటి ప్రవక్త? శక్తి కలిగినటువంటి ప్రవక్త అని వారు గ్రహించారు ప్రియమైన దేవుని వల్లారా. అంటే మార్గంలో ప్రయాణం చేస్తూ కూడా వారి సమయాన్ని వ్యర్థపరచుకుంటలేదండి. ఇలాంటి ఒక సందర్భమే బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎవరు అంటే ఒక ఆర్థిక మంత్రి ప్రియమైన దేవుని వల్లారా. రథం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే యెరూషలేముకి వస్తున్నాడు. ఎక్కడో దూరాన ఉన్నటువంటి దేశము నుండి యెరూషలేముకి దేవుని స్తుతించుకోవడానికి, దేవుని స్మరించుకోవడానికి యెరూషలేముకి వస్తూ దేవుని ఆరాధించుకున్నాడు. మరలా యెరూషలేము నుండి వెళ్తున్నప్పుడు రథంలో ఖాళీగా కూర్చోలేదు. మనమైతే ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు కానీ ఆ రోడ్డుకి ఆ పక్కన ఈ పక్కన ఉన్న తోటలు పొలాలు ఇవన్నీ చూస్తూ వాటి కోసం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం ఏమున్నాయో వాటి కోసం మాట్లాడుకుంటుంటాం. కానీ ఇక్కడ ఈయన మనం ఆర్థిక మంత్రిని మనం చూడగలిగితే ఆయనంట తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన ఏం ఆలోచించట్లేదు, కానీ గ్రంథాన్ని తీసుకుని ఆయన యెషయా గ్రంథం చదువుకుంటున్నాడంట. చూడండి, ఏంటి? దేవుని స్మరించుకోవడానికి వెళ్ళాడు కదా, మరలా దేవుని కోసం ఎందుకు? మనం అలాగే అనుకుంటాం కదండి. ఆదివారం వచ్చింది అనుకోండి, మనం ఆరాధనకి వెళ్తాం కదా, మరలా సోమవారం ప్రార్థనకి వెళ్ళాలనుకోండి, మంగళవారం ప్రార్థనకి వెళ్ళాలనుకోండి, నేను వెళ్ళాను కదా ఇవాళ ఎందుకులే అన్నటువంటి మనసు మనలో వచ్చేస్తా ఉంటది. అది సాతాను కలిగిస్తూ ఉంటాడు. నేను నెల్లో కదా ఇవాళ ఎందుకులే, మొన్న నెల్లో కదా ఇవాళ ఎందుకులే, నువ్వు ఒక్కొక్క రోజు వెళ్ళకపోతే ఏమి అక్కడ నష్టమేమి లేదులే, ఇలా సాతాను మనల్ని ఏం చేస్తా ఉంటాడంటే పురికొల్పుతుంటాడు. కానీ ఈ ఆర్థిక మంత్రిని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆ ప్రయాణములో కూడా ఖాళీగా ఉండకుండా ఏం చదువుకుంటున్నాడంట? బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటున్నాడంట. వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు కదా. అయ్యో, యేసుక్రీస్తు వారితో తిరిగినటువంటి శిష్యులు ఉంటారా, వాళ్ళు ఎవరికా వాళ్ళు వేరైపోతారా, ఇలాంటివి మనకలా ఆలోచించవచ్చు కదా. కానీ అలాంటివి ఏమి ఆలోచించకుండా క్రీస్తు వారి కోసమే ఆలోచిస్తూ యేసుక్రీస్తు వారు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారని అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన నజరేయుడైనటువంటి యేసు దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి ప్రవక్త. ఆయన మహా గొప్ప ప్రవక్త అని చెప్పి ఏమంటున్నారో తెలుసా? మన ప్రధాన యాజకులు అధికారులను ఆయనను ఎలాగ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించురో నీకు తెలియదా? ఏమంటున్నారండి? మన ప్రధాన యాజకులు, మన అధికారులే, మన ప్రధానులే, మనల్ని పరిపాలిస్తున్నటువంటి వారే ఆయనను ఏం చేశారో తెలుసా? ఆయనను సిలువకు అప్పగించారు, మరణ శిక్ష వేశారు. మన అధికారులే. ఇలా చెప్తున్నారు అంటే అధికారులలో ఏదో లోపం ఉందని వారు చూపిస్తున్నారు.
యేసుక్రీస్తు వారిలో ఏ లోపము లేదు. ఆయన ఎలాంటి వాడంట? శక్తి కలిగినటువంటి ప్రవక్త, శక్తి కలిగినటువంటి ప్రవక్త. అలాంటి ఆయనను మన అధికారులు ఏం చేశారో తెలుసా? మన అధికారులు తప్పుడు సాక్ష్యాలను ఆయన మీద బడాయించి ఏం చేశారు అంటే ఆయనను మరణ శిక్షకు అప్పగించారు అని చెబుతూ ఉన్నారు ప్రియమైన దేవుని వారలారా. అంటే మనం వారి మాటల్లో మనం చూడగలిగితే వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారంటే క్రీస్తు కోసం మాట్లాడుకుంటున్నారు, క్రీస్తు కోసం ఆలోచిస్తున్నారు, క్రీస్తు కోసం దుఃఖముతో నిండిపోయినటువంటి వారుగా ఉన్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు అన్నప్పుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారిని గురించి మేము మాట్లాడుకుంటున్నామని క్రీస్తు వారు గుర్తు ఎరగక, గుర్తు తెలియక వారు చెప్పినప్పుడంట వారి ముఖాలు ఎలా అయిపోయినాయంట? దుఃఖ ముఖాలు అయిపోయినాయంట. ఇంకా దేవుని ఎదుట మంచి సర్టిఫికెట్ పొందిన వాడని చెప్తున్నారు. దేవుని ఎదుట మంచి సర్టిఫికెట్ ఎలా పొందాడని వీళ్ళు ఎలా ఒప్పుకున్నారంటే తండ్రి నామములో ఆయన ఏదడిగినా చేసేవాడు. ఇదిగో చనిపోయిన బిడ్డ దగ్గరికి వెళ్ళాడు, చనిపోయిన లాజరు దగ్గరికి వెళ్ళాడు. తండ్రి ఈయన లేపు అనగానే తండ్రి ఈయన మాటను వెంటనే విని ఆయన మరణించిన వాడిని సజీవంగా నిలబెడుతున్నాడు అంటే దేవుని ఎదుట కూడా ఇతనికి ఎలాంటి బిరుదు ఉందంటే మంచి సర్టిఫికెట్ ఉంది. అలాగే ప్రజల ఎదుట కూడా ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు. ఒకనాడు సమరయ స్త్రీ ఊరిలోనికి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీ ఏమంటుందంటే ఆయనని, ఇదిగో నువ్వెవరో తెలుసా? నువ్వు ప్రవక్తవు అంటుంది. నువ్వెవరో తెలుసా? రాబోవాడు నీవే. నువ్వెవరో తెలుసా? లోక పాపమును మోసుకొని పోయేవాడు నీవే. నిజంగా ప్రజలలో కూడా ఆయనకి మంచి పేరుంది. అలాగే ఆయన చేసిన క్రియలు ఎవ్వరూ చేయలేరండి. గతించినటువంటి వారం మనం చదువుకున్నాం కదా, గతించినటువంటి సోమవారం 7 రొట్టెలంట. ఎంతమందికి పంచాడంట? సుమారు 20,000 మందికి. 7 రొట్టెలు ఎలా పంచగలదు అసలు? 20,000 మందికి 3 రొట్టెలంట, 5 చిన్న చేపలంట. ప్రియమైన దేవుని వారలారా, ఈ చేపలను ఈ రొట్టెలను ఎంతమందికి పంచాడంట? సుమారు వాళ్ళు కూడా ఒక 20,000 మందికి పంచాడంట. అంటే ఆయన క్రియలు చూస్తున్నప్పుడు కూడా మాకు ఆశ్చర్యం కలిగేదని చెబుతూ వాక్యం బోధించడం విషయంలో మరి గత వారం చెప్పుకున్నాం కదా, బోధకులకే బోధకుడుగా బోధించేవాడు. వాక్యం ఎంత మంచి చాతుర్యం కలిగినటువంటి బోధ మాకు చేసేవాడు ఆయన. ఆయన ఎలాంటి వాడో తెలుసా? శక్తి కలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన ఒక మంచి ప్రవక్త. మంచి ప్రవక్త అని వారు ఒప్పుకుంటున్నారు. ఇంకా నజరేయుడైనటువంటి యేసు అని గ్రంథములో ఉన్నటువంటి మాటలను బట్టి వారు అక్కడ చెబుతున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి, ఇంకా ముందుకు మనం వెళ్ళగలిగితే అలాంటి గొప్ప వ్యక్తిని మన ప్రధానులు మన యాజకులు మన యొక్క అధికారులు ఏం చేశారు అంటే ఆయనను మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించిరి. నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఆయనే అని మేము పరీక్షించి ఉంటిమి. ఏం పరీక్షించారంట? మనం సంఘానికి వెళ్ళినప్పుడు వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యము నా జీవితానికి సంబంధించిందేనా లేదా పరిశీలించమండి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళు యేసుక్రీస్తు వారంట ఇశ్రాయేలుల పాపము నుండి విమోచించేటువంటి వ్యక్తి ఈయనే అనంట. వారంట నిరీక్షించి ఉన్నారంట. ఏమన్నారంట? వీళ్ళు నిరీక్షించి ఉన్నారంట. ఏంటంటే ఈ వచ్చిన వాడు సామాన్యుడు కాదు. ఇతడు ఎవరంటే మన పాపముల నుండి మన ఇశ్రాయేల్ అందరినీ విడిపించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడునంట. వీళ్ళంట నిరీక్షించారంట. ఇంకా కిందకు చూద్దామండి. ఇదియుగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములయ్యాయి. ఇదియుగాక ఈ సంగతులన్నీ జరిగి ఆయన సిలువ వేయడం, ఆయన్ని కొరడాలతో కొట్టడం, ఆయన ముళ్ళ కిరీటం ధరించడం, వీధుల్లో ఏడ్చడం, ఇవన్నీ జరిగి ఈ రోజుకి 3 దినాలైనాయి. ఈ రోజు ఆయన ఉదయం లేచి ఉన్నాడు. చూడ కింద మాటల్లో ఉంటది. కొందరు ఆయన సమాధి యొద్దకు వెళ్ళి మాలో కొంతమంది ఆ సమాధి యొద్దకు వెళ్ళి స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పూయాలని వెళ్తే అక్కడంట దేవదూతలు కనపడి ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని
చెప్పారని ఇక్కడ మనకు తెలిసింది, బాగా తెలిసినటువంటి విషయం కదా ఇది. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాలో కొందరు వెళ్ళి మాకు విస్మయం కలిగించారంటే వీళ్ళు కూడా ఎవరిలో ఉన్నవారు? శిష్యులతో పాటు ఉన్నటువంటి వారే వీళ్ళిద్దరు కూడా. వీళ్ళిద్దరిలో ఒకరు మనం ఏమని చదువుకున్నామంటే ఇందాక క్లెయోపా అని చదువుకున్నాం. మరొక వ్యక్తి ఈ లూకా గారే అని కొంతమంది చరిత్రకారులు చెబుతారు. ఎంతవరకు వాస్తవం మనకైతే తెలియదు, బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఇక్కడ మేము కూడా వాళ్ళతో ఉన్న వాళ్ళమే అని చెప్తున్నారు కాబట్టి అతడు మరొక వ్యక్తి ఎవరంటే లూకా గారే అని చెప్తా ఉంటారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే మాలో ఉన్న కొంతమంది వెళ్ళినప్పుడంట వాళ్ళు యేసు ప్రభు దేహాన్ని చూడలేదు, అక్కడ ఉన్న దేవదూతలు ఆయన లేచాడు ఆయన అని చెప్పారు అని చెబుతూ ఏమంటున్నారు అంటే, మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లుగా కనుగొనరి గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అయితే స్త్రీలు ఎప్పుడైతే చెప్పారో యేసు ప్రభు వారు లేచి ఉన్నారు అని ఎప్పుడైతే చెప్పారో మాలో కొంతమంది వెళ్ళారు, సమాధిలోనికి దిగి చూశారు కానీ ఆయనను చూడలేదు, ఆయనను కనుగొనలేదు అని చెప్తున్నారనమాట. ఏంటి ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు వరకు మనం చదువుకున్న దానిని బట్టి చూస్తే ఈ ఇద్దరు మంచివారా చెడ్డవారా మీరు చెప్పండి. ఇప్పుడు ఇంత ఎలాగ ఆలోచిస్తున్నారు కదా, ఇంత ఎలాగా ఆయనే విమోచకుడు అని ఎదురు చూస్తున్నారు కదా, ఆయన కార్యాలు గొప్పవని చెప్పారు కదా, ఆయన శక్తిగల ప్రవక్త అని చెప్పారు కదా, మరి ఇన్ని చెప్పినటువంటి వీళ్ళు మంచివారా చెడ్డవారా? ఏంటండి, మంచివారా చెడ్డవారా? మంచివారు అంటున్నారు కదా. మరి మంచివారైతే కింద మాటలు చదువుదాం చూడండి ఒకసారి. 25వ వచనంలో చూడగలిగితే, ఒకవేళ మీరు మంచివారు, వాళ్ళిద్దరూ చాలా మంచివారు అని చెప్తున్నారు కదా, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూద్దాం. అందుకైన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు ఇక్కడ మనం చూడగలిగితే? అవివేకులారా, మందమతుల్లారా, ప్రవక్తల మాటలు నమ్మనటువంటి మందమతుల్లారా అని తిడుతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు కూడా వచ్చినటువంటి వ్యక్తి. ఆయన యేసుక్రీస్తు అని మనకు తెలుసు, కానీ ఆ ఇద్దరికి ఇంకా తెలియదు, యేసుక్రీస్తు వారిని ఇంకా గుర్తుపట్టలేదు వాళ్ళు. మరి ఎంత మంచి జ్ఞానం కలిగి వారు మాట్లాడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఇన్ని యేసుక్రీస్తు వారి కోసం ఇన్ని విషయాలు చెప్పినటువంటి వాళ్ళనే మనం మంచోళ్ళు అంటున్నాం, కానీ యేసుక్రీస్తు వారేమో తిడుతున్నారు. కారణం ఏంటి? ఇదే మనం పరిశీలించాలి. కారణం ఏంటి? అసలు ఎందుకు తిడుతున్నారు? ఒక్కటి మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడు మనం మనిషి పై రూపాన్ని మాత్రమే చూస్తాం, ఇతడు చాలా మంచివాడై ఉంటాడు అనుకుంటాం. కానీ అతడు మంచివాడా చెడ్డవాడా అన్నది ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. దేవునికి ఎలా తెలుసు అంటే ఆయన లోపల రూపాన్ని కూడా చూడగలిగిన వాడు. మనం పై శరీరాన్ని మాత్రమే చూస్తున్నాం మనం, కానీ లోపల స్కాన్ చేయగలిగిన వాడు, లోపల ఎక్స్రే చేసి చూడగలిగిన వాడు ఎవరు అంటే దేవుడు మాట. ఇక్కడ మనకి వీళ్ళిద్దరూ చాలా మంచివారుగానే మనకు తెలుస్తుంది, కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు మీరు అవివేకులు, మీరు మందమతులు అని తిడుతున్నాడు. ఆయన ఇంతకీ ఎందుకు తిడుతున్నాడు? ఆయన ఎంతగా ఎందుకు తిడుతున్నాడు అక్కడే ఉంది చూద్దామండి. ఎందుకు తిడుతున్నారు? కారణం లేకుండా యేసుక్రీస్తు వారు తిట్టరు, కారణం లేకుండా మనం కూడా తిట్టమండి. అలాంటిది యేసుక్రీస్తు వారు తిడతారా? మరి ఎందుకు తిట్టారో చూడాలి మనం. ఆ కింద వచనంలో చూద్దాం. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి ఏమంటున్నారంటే, పై మాటలో ఏమన్నాడంటే, ప్రవక్తలు చెప్పినటువంటి మాటల ప్రకారంగా క్రీస్తు శ్రమపడి మహిమలో ప్రవేశించాలన్నది అగత్యము కాదా అని చెప్పి ఏమంటున్నాడండి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకుని లేఖనములలో తన్ను గూర్చి వచనముల భావం వారికి తెలిపాను. ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారంటే 11 కిలోమీటర్లు నడుస్తున్నారు వీళ్ళు. ఇంతలో వీళ్ళు చెప్పవలసిందంతా అయిపోయింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదలెట్టి, ఓరి మీరు అవివేకులు, మీరు మందమతులు. ఎందుకో తెలుసా? ఎందుకు నేను ఇలా అంటున్నానంటే, ఇదిగో ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తులేవా?
ఏ ప్రవక్తలు? ప్రవక్తలు అంటే అంతకు ముందు చెప్పిన వారన్నమాట. ప్రవక్తలు అంటే చాలా గొప్పవారని వాళ్ళకి తెలుసు. ప్రవక్తల మాటలను తూచా తప్పకుండా పాటించేవారు ఇశ్రాయేళ్లు. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇదిగో ప్రవక్తలు చెప్పిన ప్రకారముగా క్రీస్తు ఈయన శ్రమపడి సిలువ వేయబడి ఆయన మహిమలో ప్రవేశించాలన్నది ఎవరు చెప్పారు? మీ పితరులు చెప్పారు కదా, మీ పూర్వీకులు చెప్పారు కదా. లేకపోతే ఇంకా ఏమంటున్నాడు అంటే, మోషేయు సమస్త ప్రవక్తలు ఆ రోజు చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు మీరెందుకు బాధపడుతున్నారు? ఏమంటున్నాడండి? ఈ క్రీస్తు వారు సిలువ శ్రమ పొందాలి. ఆయన సిలువలో చనిపోతేనే, ఆయన సిలువ మీద చనిపోతేనే ఆయన ఎక్కడికి వెళ్తాడంట? మహిమలోకి వెళ్తాడంట. ఆయన సిలువలో చనిపోతేనే మహిమలోకి వెళ్తాడంట. సిలువలో చనిపోయిన తర్వాత సమాధిలోంచి లేస్తేనే మన పాపాలన్నిటిని కూడా ఆయన పరిహరించినట్లు కదా. మనకు అర్థమైంది కదండి. మరి ఆయన చనిపోతే మంచిదా, చనిపోకపోతే మంచిదా? ఆయన చనిపోతేనే మంచిది. ఆయన చనిపోతేనే కదా సిలువలో మన పాపాలన్నిటిని పోగొట్టినట్టు కదండి. అర్థమైంది కదండి మీకు? అంటే యేసుక్రీస్తు వారు చనిపోవాలని, చనిపోయిన తర్వాత సమాధిలోంచి లేవాలని, లేచి ఆయన మహిమలోనికి వెళతాడని మనకి ఎవరు చెప్పారంట? ముందు ప్రవక్తలందరూ చెప్పారు. అంటే బైబిల్ గ్రంథంలో మొదటి నుంచి కూడా రాయబడింది కదా. ఎవరు చెప్పారు? మోషే చెప్పాడు కదా. ప్రవక్తలు అందరూ చెప్పారు కదా. ఏమని చెప్తాను? సమస్త ప్రవక్తలందరూ చెప్పారు అని చెప్తున్నాడండి. ఇంతకీ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ మోషేయు సమస్త ప్రవక్తలు అంటే వాళ్ళు చెప్పినటువంటి మాటలు మీరు గుర్తించుకోలేదు కాబట్టి మీరు ఎవరంటే అవివేకులు, మందమతులు అంటున్నాడండి. ఏమండి, చనిపోయినటువంటి మూడవ రోజండి యేసుక్రీస్తు వారి గురించి వాళ్ళు ఏడుస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఏడుస్తుంటేనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేను చనిపోతేనే మంచిది, గోధుమ గింజ భూమిలో పడి చస్తేనే కదా ఫలింపు ఉంటది, నేను చనిపోతేనే కదా మీ అందరికీ పాపాన్ని తొలగించాను నేను, కనుక నా కోసం మీరు ఏడుస్తున్నారంటే మీరు ఎవరంటే అవివేకులు, మందమతులు అంటున్నాడండి. ఎప్పుడు? చనిపోయిన మూడో రోజు. చనిపోయిన 3 రోజుల వరకు బాధ ఉండదంటారా? చనిపోయిన తర్వాత నెలల వరకు బాధ ఉంటుందండి. కొంతమంది సంవత్సరాలు ఏడ్చేవారు కూడా ఉంటారు. వీళ్ళు చనిపోయిన 3వ రోజు బాధపడుతుంటేనే యేసుక్రీస్తు వారు వీళ్ళని తిడుతున్నాడు. మరి ఈ రోజు మనము ఆయన చనిపోయి, ఆయన సిలువ వేయబడి, ఆయన మరణించి సిలువలో ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా అండి? 2000 సంవత్సరాలు అవుతాయి. ఈ రోజు కూడా గుడ్ ఫ్రైడే రోజు మనం ఏడుస్తూనే ఉంటాం ప్రియమైన దేవుని వాళ్ళారా. 3వ రోజు ఏడుస్తుంటేనే, చనిపోయిన 3వ రోజు ఏడుస్తుంటేనే యేసుక్రీస్తు వారు మీరు మందమతులు, మీరు అవివేకులు, నేను మరలా తిరిగి లేవడానికే నేను చనిపోతున్నానని మీ ప్రవక్తలు చెప్పారు కదా, మీరు ఎందుకు ఇలా మందమతుల్లా ప్రవర్తిస్తున్నారని యేసుక్రీస్తు ఆ రోజు వాళ్ళని అంటుంటే, ఈ రోజు చనిపోయిన తర్వాత 2000 సంవత్సరాలు అయినా సరే మనం గుడ్ ఫ్రైడే రోజు ఇంకా మనం యేసుక్రీస్తు ప్రభువా చనిపోయేవా అని ఏడుస్తున్నామంటే మనం ఎంత అవివేకములో ఉన్నామో ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళ. ఆయన చనిపోవడమే ముఖ్యము. ఆయన చనిపోవడానికే వచ్చాడు. ఆయన చనిపోతేనే మనకి ఫలింపు ఉంది. గోధుమ గింజ చనిపోతేనే, ఒక చింత గింజ చనిపోతేనే మొక్క వస్తుంది. ప్రతి విత్తనము కూడా భూమిలో పడి చనిపోతేనే మొక్క ఎలా వస్తుందో, మ్రానుగా ఎలా తయారవుతుందో, యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చింది చనిపోవడానికే వచ్చాడు. ఆయన చనిపోతేనే మనకు నిత్య జీవం ఉంది. అలాంటప్పుడు ఇంకా 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఏడుస్తున్నామంటే మనం ఎంత అవివేకులుగా ఉన్నామో ఈ మాటను బట్టి మనకి గుర్తు రావాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇకపోతే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమని రాస్తున్నంటే 27వ వచనములో మోషేయు సమస్త ప్రవక్తలు చెప్పినటువంటి సంగతులు అంటున్నారు. ఇంతకీ మోషే ప్రవక్త కాదా? చెప్పండి, మోషే ప్రవక్త కాదా? మరి మోషే అని విడిగా చెప్పి యేసుక్రీస్తు వారు సమస్త ప్రవక్తలు అని ఎందుకు విడగొట్టారు? ఇక్కడ మోషే ప్రవక్త కాదా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏదైనా మనకు ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం ఎక్కడ దొరుకుతుంది? బైబిల్లోనే దొరుకుతుంది. దాన్ని ఏం చేయాలి? మనము పరిశీలన చేయాలి. కనుక అసలు మోషే ప్రవక్త కాదా? ప్రవక్త అయితే యేసుక్రీస్తు వారు మోషే ప్రవక్త చెప్పాడు కదా అని చెప్పాలి కదా.
అలా కాకుండా మోషేయు సమస్త ప్రవక్తలను ఎందుకు విడగొట్టి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు కనుక ఇది మనకు తెలియాలి. ఈ రోజు చూడండి, ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 18వ వచనం చూద్దామండి. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పెను. చాలండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు అంటే తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఎవరితోనండి? మోషే గారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మోషే నీలాంటి ప్రవక్తను నేను ప్రజల్లో మరలా ఒక ఆయన పుట్టిస్తానంటున్నాడు. నీలాంటి ప్రవక్తను మరొక ఆయన కూడా నేను పుట్టిస్తాను భవిష్యత్ కాలంలో అని చెప్తున్నాడు. ఆయన నోట నా మాటల్ని నేను పెడతాను. అంటే నీలాంటి ప్రవక్త అంటే ఇప్పుడు దేవుడు ఏమని ఒప్పుకుంటున్నాడు? మోషేని ప్రవక్త అని ఒప్పుకుంటున్నాడు. మోషేని దేవుడు ఏమని ఒప్పుకుంటున్నాడు? ప్రవక్త అని ఒప్పుకుంటున్నాడు. అంటే దేవుడే ప్రవక్త అని ఒప్పుకున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రవక్త అని రాయలేదు? కదే కదండి. మరి తండ్రి ఏమో రాయించాడు ప్రవక్త అని. తండ్రి ఏమన్నాడు? నువ్వు ప్రవక్తవు, నీలాంటి ఒక ఆయన నేను తీసుకొస్తాను. ఎవరంటే భవిష్యత్తులో యేసుక్రీస్తు వారి కోసమే దేవుడు అక్కడ చెప్తున్నాడు. నీలాంటి ఒక ఆయన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపిస్తాను, ఆయన నోట నా మాటలు పెడతాను అని చెప్తున్నారు. అంటే దేవుడు ఏమని ఒప్పుకుంటున్నాడు? మోషే ఒక ప్రవక్తని ఒప్పుకుంటున్నాడు. మరొక వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము. జాగ్రత్తగా వినండి, వింటేనే కానీ ఇది మనకు అర్థం కాదు కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, నేను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ధర్మశాస్త్రాన్ని కొట్టివేయ వచ్చానని మీరు అనుకుంటున్నారా? లేదు, అవన్నీ నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెప్తున్నారు. చూడ మరొక మాటనే అపోస్తుల కార్యములు. ఇంటికి ధర్మశాస్త్రం అంటే ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఏంటి తెలుసా అండి మీకు? ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం మొదటి ఆది కాండం మొదలుకుని 5 కాండాలు ఉంటాయి. ఆది కాండము, నిర్గమాకాండము, లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ 5 ఖండాలు ఎవరు రాశారు అంటే మోషే గారు రాశారు. ఈ 5 కాండాలను ఏమని పిలుస్తారంటే ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు అంటున్నారు ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల గ్రంథాలనైనా అంటే విడగొడుతున్నారు. అర్థమైందా మీకు? ధర్మశాస్త్రమునైనా ప్రవక్తల గ్రంథాలనన్నా అంటే ఈ 5 కాండాలని ధర్మశాస్త్రము అని పిలుస్తూ ఉన్నారు. ఈ 5 కాండాల్లో ఉన్నటువంటి మాటలు ఎవరు రాశారు? మోషే గారు రాశారు. అంటే ఈ 5 కాండాలని ధర్మశాస్త్రం అని పిలుస్తారు, మోషే గ్రంథాలని కూడా పిలుస్తారు, మోషే మాటలను కూడా పిలుస్తారు. చూడండి, అపోస్తుల కార్యముల్లో 3వ అధ్యాయములో 22వ వచనాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఇక్కడ ఎవరు చెప్తున్నారంట? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ప్రియమైన దేవుని వారలారా, మరి పేతురు గారు మాట్లాడుతూ ఏమని చెప్తున్నారు అంటే, పేతురు యోహానులో ఒక చోటకు వెళ్ళినప్పుడు వారు ప్రసంగిస్తూ ఏమంటున్నారంటే, మోషే గారు ఏం చెప్పారో తెలుసా? మోషే గారు చెప్పారంటే ఏమని చెప్పారు అంటే, దేవుడు నాతో ఏం చెప్పాడో అది నేను మీతో చెప్తున్నానని మోషే గారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అంటే, నా వంటి
ప్రవక్తను మీ సహోదరులలో మీ కొరకు పుట్టించినని దేవుడు నాతో చెప్పాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు అని మోషే గారు, అంటే తండ్రైన దేవుడు మోషే గారిని ప్రవక్తని ఒప్పుకున్నాడు. ఇక్కడ మోషే గారు కూడా స్వయంగా చెప్తున్నారు, దేవుడు నాతో చెప్పిన మాట ఏంటో తెలుసా, ఇదిగో మోషే ప్రవక్తవు, నీవు నీలాంటి ప్రవక్తనే మరొక ఆయన్ని నేను నిలబెడతాను. నువ్వు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించావు, వాళ్ళ కొరకు నువ్వు ఎంతో కష్టపడ్డావు, వాళ్ళ కోసం నీ కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్నావు, వాళ్ళ కోసం నువ్వు ఎంతో బాధలు అనుభవించావు. నీలాంటి ప్రవక్త ఒక ఆయన పంపిస్తున్నాను చూసావా, ఆయన ప్రజలందరి కోసమే కాదు, ప్రజలందరి పాపాల కోసము ఆయన ఏడవబడతాడు, నిందలు భరిస్తాడు, ఆయన శిలువ మీద తన రక్తం అంతా ఒలికిస్తాడు అని యేసుక్రీస్తు వారిని గురించి వ్రాయించాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే తండ్రైన దేవుడు చెప్పాడు, మోషే గారు చెప్పారు. ఏమనంటే మోషే ఒక ప్రవక్తని. మరి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే మోషేయు ప్రవక్తలను ఎందుకు విడగొట్టాడు అంటే, యోహాను సువార్తలు మనం చదువుకున్నాం కదండి, మత్తయి సువార్తలు 5:17 ఏమని చదువుకున్నామంటే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను, అంటే మోషే రాసినటువంటి దానిని ధర్మశాస్త్రము అని పలుకుతూ ఉన్నారు, లేకపోతే మోషే చెప్పిన మాటలు అని చెప్తున్నారు. మోషే చెప్పిన మాటలు లేకపోతే ధర్మశాస్త్రం అని చెప్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ మనకి ఎలా చెప్పారు అంటే, ఒకటి ఏంటంటే ధర్మశాస్త్రము. ఏంటి ధర్మశాస్త్రం అంటేని పంచకాండాలు, ఆదికాండం, నిర్గమాకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ 5 కాండాలని పంచకాండాలు అంటాము. ఈ 5 కాండాలని ధర్మశాస్త్ర గ్రంథము అంటాము. ఈ 5 కాండాలని మోషే మాటలు అంటాము. ఇప్పుడు అక్కడ ఏమని చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు మోషే మాటలు అని చెప్పారు. మోషే మాటలు అంటే ధర్మశాస్త్రములో ఉన్న మాటలు అని. ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేళ్ళందరికీ చాలా మొక్కువండి. ఎందుకంటే ధర్మశాస్త్రంలో దేవుడు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, మీరు ఎలా ఉంటే దేవునికి నచ్చుతారు, ఇవన్నీ రాయించాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంటే మక్కువ ఎక్కువ ఎవరికి? ఇశ్రాయేళ్ళకి. ఆ ధర్మశాస్త్రం రాసింది మోషే అని కూడా వాళ్ళకి తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారు ఏమై మార్గంలో వెళ్తున్నప్పుడు వాళ్ళని ఇగో అవివేకులారా, మందమతులారా, మోషే చెప్పిన మాటలు ఇగో ఇతర ఎవరో ప్రవక్తలందరూ, సమస్త ప్రవక్తలు అంటే మిగిలిన ప్రవక్తలందరూ ఒక కోవలో పెట్టాడు, మోషే గారిని ఒక కోవలో పెట్టాడు. అంటే ధర్మశాస్త్రం చెప్పిన మాటలు, మిగిలిన ప్రవక్తలందరూ చెప్పిన మాటలు మీరు వినలేదా? ఇదిగో తండ్రైన దేవుడు ఒక ఆయన పంపిస్తాడు, ఆయన మరణిస్తేనే మీకు నిత్య జీవం ఉందని మీరు వినలేదా? మరి ఎందుకర్రా మీరు ఏడుస్తున్నారు? మీరు అంటే మీకు బుద్ధి ఉందా? అసలు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు అసలు వివేకం ఉందా? మీకు జ్ఞానం ఉందా? లేదు. కాబట్టి మీరు అవివేకులు, అజ్ఞానులు, మీరు మందమతులు అని చెప్తున్నారు. మీరు మర్చిపోయారా? ప్రవక్తలు చెప్పారు కదా, యేసుక్రీస్తు వారు మరణిస్తేనే మనకు జీవం, ఆయన వచ్చి మరణించి వెళ్ళాడు, దానిని బట్టి మనం సంతోషించాలి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటే ఆ కాలములో 3వ రోజు ఏడుస్తున్న వారిని ఎలా తిడుతున్నాడంటే, ఈరోజు మరలా చెప్తున్నాను, 2000 సంవత్సరాలైనా మనం ఇంకా ఏడుస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళారా. అయ్యో నేను ఒక గింజను వేసాను, ఒక విత్తనాన్ని వేసి ఇది కుళ్ళిపోయిందేటి అని ఏడిస్తే ఏమైనా సమంజసంగా ఉంటుందండి? ఒక విత్తనాన్ని వేసామండి భూమిలో వేసిన విత్తనం ఏమవుతుంది? మొదట కుళ్ళిపోద్దండి, మొదట చచ్చిపోతుంది. తర్వాత అప్పుడు మనం ఆ విత్తనం కాడ కూర్చుని అయ్యో నేను వేసిన విత్తనం కుళ్ళిపోయిందేటి అని ఏడవకూడదు. ఎందుకంటే అది కుళ్ళిపోతేనే, అది చచ్చిపోతేనే మొక్కగా వస్తుంది. అందుకని మనం సంతోషించాలి. యేసుక్రీస్తు వారు కూడా అంతేనండి, యేసుక్రీస్తు వారు కూడా అంతే. కానీ ఈరోజు మనం ఏడుస్తున్నామేంటి? అందుకునే మనల్ని అవివేకులు అంటున్నాడు, అందుకునే మనల్ని అజ్ఞానులు అంటున్నాడు. వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకి ఇలా అర్థమవుతుంది ప్రియమైన దేవుని వల్ల. పైన చదివితే మనకి ఏం అర్థం కాదు. చూడండి, ఏంటంటే మొట్టమొదటి ఒకటేంటంటే ధర్మశాస్త్ర గ్రంథ పుస్తకాలు మోషే మాటలు, 2 ఏంటంటే ప్రవక్తల గ్రంథ, సమస్త ప్రవక్తలు అంటే మిగిలిన పుస్తకాలన్నీ వాటిలో చెప్పారు కదా, మీరు ఎందుకు నమ్మలేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. అర్థమైంది కదండి? మోషే, ఇతర ప్రవక్తలు. మోషే ఒక కోణంలో చూపిస్తున్నాడు. నిజంగా మోషే అంటే చాలా గొప్ప వ్యక్తి అండి, నిజంగా మహానాయకుడండి.
ఏమంటే ఒక కుటుంబాన్ని పోషించడానికి ఈ రోజు తండ్రి లేకపోతే భర్త చేతులు ఎత్తేస్తున్నాడు. ఎందుకంటే కూతురు పలానా కూర కావాలంటుంది, కొడుకు పలానా కూర కావాలంటాడు, భార్య అది కావాలంటుంది. ఇవన్నీ వాళ్ళ టేస్ట్లు తీర్చలేక, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ సరదాలు తీర్చలేక ఈ రోజు ఎంతో మంది యజమానులైనటువంటి మగవారు చేతులు ఎత్తేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే మోషే గారు ఎన్ని లక్షల జనాంగాన్ని నడిపించుకుని వెళ్ళాడండి. ఎన్ని లక్షల జనాంగాన్ని నడిపించుకుని, ఎంత ఓర్పు కలిగిన వాడు, ఎంత సాత్వికం కలిగిన వాడు. అందుకునే దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మోషే ఎవరో తెలుసా? భూమి మీద అందరికంట భూమి మీద మిక్కిలి సాత్వికం కలిగిన వాడు ఒకే ఒక్కడు ఎవరు అంటే మోషే అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. ఇకపోతే అర్థమైంది కదండి ఆ విషయం. మరలా లూకా సువార్తలోనికి వచ్చేద్దాం మనం. మరలా లూకా సువార్త 24వ అధ్యాయంలోకి రాగలిగితే, ఇంతకీ మోషే గ్రంథములు మోషే చెప్పినటువంటి మాటల్లోనూ, ప్రవక్తలు చెప్పినటువంటి మాటల్లోనూ ఎవరిని గురించి వ్రాయబడిందంట? 24వ అధ్యాయము 26వ వచనంలో, 27వ వచనములో మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించి అంటే యేసుక్రీస్తు వారిని గురించి వచ్చిన భాగాలను వారికి చెప్పాను. అంటే ఎక్కడి నుంచి అంట? యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడి నుంచి రాయబడిందంట? ఆది కాండము నుండి కూడా యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిందంట. ఆ వచ్చిన భావాలన్నీ ఈ ఇళ్ళిద్దరికీ కూడా యేసుక్రీస్తు వారు వివరిస్తున్నారు. దారిలో ఎంత దూరం అండి? 2 అడుగుల దూరం ఏంటి? 11 కిలోమీటర్ల దూరం నడుస్తున్నారు. కాబట్టి మార్గంలో యేసుక్రీస్తు వారు వాళ్ళు తిట్టి, వాళ్ళు గద్దించి, ఏంటరా మీరు ఇంత అవివేకులు, ఇదిగో ఆది కాండము నుంచి కూడా మోషే గారు ఎవరిని గురించి రాశారో తెలుసా? యేసుక్రీస్తు వారిని గురించి రాశారు. మీకు అర్థం కాలేదా వచనాలు అని చెప్పి వాళ్ళతో చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఆది కాండము నుంచి కూడా యేసుక్రీస్తు వారిని గురించి రాయబడిందండి. రాయబడిందని చాలా మందికి తెలియదు. అందుకునే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలోనే ప్రత్యక్షమయ్యాడు, అప్పుడే పుట్టాడు అనుకుంటారు. అప్పుడు పుట్టలేదండి. కొత్త నిబంధనలోకి పుట్టలేదు యేసుక్రీస్తు వారు. ఆయన వచ్చాడు. ఆయన పుట్టికే లేనటువంటి వాడు ప్రియమైన దేవుని వారలారా. ఆయన వచ్చాడు. ఇంతకీ ఆది కాండంలో ఉందా? ఆయన గురించి ఏమన్నా రాయబడిందా అంటే ఒక్కసారి ఆ వచ్చినాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం ప్రియమైన దేవుని వల్ల. ఒక్కసారి మనం చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము మొదటి వచనాల్లోనే యేసుక్రీస్తు వారు ఉన్నట్లుగా ఇంతకు ముందు మనం చదువుకున్నాం. ఏంటంటే తండ్రి అయిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఉంటే అలా మాట్లాడు, మనం అన్న మాట మాట్లాడు. అంటే తండ్రి అయిన దేవుని పక్కన ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. కనుకనే ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నారా లేదా? ఉన్నారు. భూమి పుట్టక ముందే, భూమికి ఇంకా పునాదులు వేయక ముందే ఆయనంట ఉన్నాను అని మాట్లాడుతూ ఉంటారు. సామెతల గ్రంథంలోనూ కీర్తనల గ్రంథంలోనూ మనం చూడగలిగితే ఆ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇంకా ఆది కాండం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. 3వ అధ్యాయము, ఆది కాండం 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే మీ అందరికీ బాగా తెలుసు. తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము హవ్వలను తయారు చేసి ఒక తోటలో పెట్టి వారిని ఆ తోటను కాపలా కాయమని ఆ తోటలో పని చేయమని ఎవరికి పురమాయించాడు? మొదటి మానవుడైనటువంటి ఆదాము గారికి పురమాయించాడు. ఆ తర్వాత ఒక మాటను చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ మీరు తినండి, కానీ తోట మధ్యలో ఉంది చూసారా ఒక చెట్టు, ఆ చెట్టు ఫలాన్ని మాత్రం మీరు ముట్టుకోవద్దు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకండి, మీరు జాగ్రత్త పడండి, దాని కాయలు దాని పండ్లు అసలు మీరు తినవద్దు అని చెప్పాడండి. అయితే ఇక్కడ సాతాను ప్రవేశించి హవ్వకి నచ్చచెప్పి హవ్వను మైమర్పించి ఆ పళ్ళు కోసుకునేటట్లు, హవ్వమ్మ తినేటట్లు, తన భర్తకు కూడా పట్టుకెళ్ళి ఇచ్చేటట్లుగా అది ఏం చేసిందంటే ప్రేరేపణ కలిగించింది. ఈ రోజు మనలో ఎటువంటి చెడు ఆలోచన వస్తుంది అంటే దానికి మూలకర్త ఎవడు అంటే అపవాది, సాతాను అని మనం గ్రహించాలి. అలాంటప్పుడు ఇలాంటి ఆలోచన నాకు వస్తుందంటే నా వెనుకుండి వాడు నన్ను నడిపిస్తున్నాడు, వాడు నడిపించిన ప్రకారంగా నేను నడవకూడదని మనం ప్రార్థనలో మనం గడుపుకుంటూ దేవుని
దేవునిలో మనం ముందుకు సాగాలి ప్రియమైన దేవుని వారలారా. అయితే ఇక్కడ హవ్వమ్మ గుర్తించలేదు. ఏంటి, ప్రతిరోజు దేవుడే మాతో మాట్లాడతాడు కదా, ఈ యొక్క మూడో స్వరూపం వచ్చిందేంటి మా మధ్యలోనికి, ఇది మాట్లాడుతుందేంటి, ఇది తినమని చెప్తుందేంటి, దేవుడేమో తినొద్దని చెప్పాడు కదా అని ఈ ఆలోచనలు లేవండి. చాలా విషయాలు స్త్రీలకి అలాంటి ముందు చూపు ఆలోచనలు ఉండవండి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అందుకనే బలహీనలు అన్నారు, ఆ విషయంలోనే బలహీనలు అన్నారు. అయితే ఆదాము గారు కూడా ఏం చేయవలసినటువంటి వాడు, కాపు కాయవలసిన పని ఇచ్చాడు. అంటే కాపలా కాయాలి తోటని. మరి ఆయన కాపలా కాస్తే సాతాను తోటలోకి ఎలా ప్రవేశిస్తాడు? కానీ ఆయన కూడా సరిగా అక్కడ పని చేయట్లేదు కాబట్టి సాతాను అందులోకి ప్రవేశించాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకా మనం చూడగలిగితే ఇక్కడ ఏంటంటే తినేసారండి, దేవుడు తినవద్దన్నటువంటి పండును తినేస్తారు. ఇక్కడ దేవుడు ముఖ్యంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ ఆజ్ఞను అతిక్రమిస్తే మాత్రం ఆయన సహించడండి. ఆయన మాటను త్రోసివేస్తే, ఆయన మాటను వినకుండా ఉంటే మాత్రం ఆయన సహించడు. ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమని డిసైడ్ చేస్తున్నాడంటే అది పాపము అని చెప్తున్నాడు. వీళ్ళ ఆజ్ఞను అతిక్రమించారా? తినవద్దన్న పండును తిన్నారు. అంటే ఆజ్ఞను అతిక్రమించి ఏం తెచ్చుకున్నారంటే పాపం తెచ్చుకున్నారు. అప్పటి వరకు పాపం అనేదే లేదు. కానీ ఎప్పుడైతే ఆ పండును తిని పండును తిన్న వెంటనే పాపం వచ్చేదండి. దేవుని మాటను అతిక్రమించారు కాబట్టి పాపం వచ్చింది. దేవుని మాటను అతిక్రమించారు కాబట్టి. ఈరోజు చాలా మంది అంటారు వాళ్ళు పండు తిన్నారు కాబట్టి వాళ్ళు పాపం చేసినట్లు, ఈ రోజు మేము పండేం తింటలేదు కదా అంటున్నారు. కానీ అది కాదు ప్రియమైన దేవుని వల్ల. ముఖ్యంగా మనం అక్కడ తీసుకోవలసింది, మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుని మాటను వారు అతిక్రమించారు. ఈ రోజు మనము కూడా దేవుని మాటను అతిక్రమిస్తున్నాం. మనము కూడా ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమిస్తున్నామో మనము కూడా పాపాన్ని మరలా సంపాదించుకుంటున్నాం, మరలా పాపానికి మనం దగ్గర అయిపోతున్నాం అని మనం ఆలోచించుకోవాలి. అయితే అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఏమని మాట్లాడుతున్నాడు చూడగలిగితే 3వ అధ్యాయము 7వ వచనంలో చూడగలిగితే 6వ వచనం నుంచి నేను చదువుతాను. స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచి ఆమె దాని ఫలములు కొన్ని తీసుకుని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చినప్పుడు వాటిని తినెను. వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమ కచ్చడములు చేసుకునిరి. ఇక్కడ బాగానే ఉంది, తినేశారు, వాళ్ళకి సిగ్గు తెలిసింది, ఒంటి మీద వస్త్రాలు లేవని తెలుసుకున్నారు, అంజూరపు ఆకులు తెచ్చుకుని కుట్టుకుని వాటిని వారు అలంకరించుకున్నారు, ఆకులతో డ్రెస్సులు తయారు చేసుకున్నారు. ఇక్కడ మరి తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి తండ్రి వచ్చినప్పుడు ఏమని మాట్లాడుతున్నాడో మనం చూడగలిగితే 8వ వచనములో ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్ దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదురుకు రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలోని స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక దాగుకుంటుని. అందుకైన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన ఫలమును తిన్నావా? నేను ఆజ్ఞాపించిన ఫలమును తిన్నావా? 1 యోహాను పత్రికలో ఉంటుందండి, ఆజ్ఞాతిక్రమమే పాపం. నేను తినవద్దని ఆజ్ఞాపించిన ఫలాన్ని తిన్నావా? తిన్నాడు. అందుకునే అతడికి ఏమొచ్చింది? పాపం వచ్చింది. అందుకునే అతడికి ఏం తెలిసింది? సిగ్గు తెలిసింది అని చెప్పి వాళ్ళకి శాపాన్ని ఇస్తున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటది. చూడండి 15వ వచనంలో మనం 14వ వచనం నుంచి చూడగలిగితే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో నీవు చేసినందుకు మరి వీళ్ళు తప్పు చేసి కూడా ఏం చేస్తున్నారంటే ఆదాముని అడుగుతుంటే ఆదాము అంటున్నాడు నాది కాదు తప్పు, ఒక స్త్రీని తయారు చేసి నాకు ఇచ్చో చూసావా, ఆ స్త్రీయే తెచ్చి నాకు ఫలాన్ని ఇచ్చింది అంటున్నాడు. నాది కాదు తప్పు, నువ్వు చేసి ఒక స్త్రీని నాకు ఇచ్చో చూసావా, ఆవిడే వచ్చింది. నువ్వే చెయ్యకపోతే ఆ స్త్రీని అసలు ఆ ఫలాన్ని నేను తినేవాడిని కాదు అంటున్నాడు. ఏమ్మా నువ్వెందుకు చేసావమ్మా హవ్వమ్మ అని అడిగితే దేవుడు హవ్వమ్మ అంటుంది, అయ్యో నాది కాదు తండ్రి తప్పు, ఇదిగో ఆ సర్పం వచ్చి నాకు చెప్పకపోతే, ఆ సర్పం వచ్చి తినొచ్చు పర్వాలేదు అని చెప్పకపోతే నేను తినేదాన్ని కాదు, నాది కాదు తప్పు, సర్పాంది అపవాది అని చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ. ఏది ఏమైనా దాన్ని వాళ్ళు కూడా స్వీకరించారు కాబట్టి ముగ్గురికి కూడా శాపాన్ని ఇచ్చాడు. ఆదాముని అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు కోసుకొని తినేసావు, నీ ఆకలి తీర్చుకున్నావు, ఇక మీదట అలా కోసుకోవడానికి ఉండదు, నువ్వు చెమటోచి పని చేసి కష్టపడి నువ్వు
ఫలింపు తెచ్చుకోవాలి అని చెప్పాడు. స్త్రీతో అంటున్నాడు, నీకు గర్భవేదన నీకు మిక్కిలి హెచ్చిస్తున్నాను. గర్భవేదన, నీ గర్భవేదనలో ఒకసారి నువ్వు ప్రాణాన్ని కూడా పోగొట్టుకుంటావు. కాబట్టి నువ్వు ప్రసవించేటప్పుడు నీకు గర్భవేదన మిక్కిలి భారంగా ఉంటుంది నీకు అని చెప్పాడు. మరి సాతానుకి, పాముకు కూడా శాపం ఇవ్వాలి కదా, పాముకు కూడా అంటున్నాడు. ఏమని చెప్తున్నాడో ఆ మాటను మనం చదువుదాం ప్రియమైన దేవుని వాళ్ళ. 15వ వచనాన్ని 2వ మాటలో మనం చూడగలిగితే 15వ వచనం చదువుదాం. ఏమని రాయబడిందంటే, నీవు దానిని, పై మాట చదువు, భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాగుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అది నిన్ను తల మీద కొట్టును, నిన్ను తల మీద కొట్టును. ఏది అంటే స్త్రీ సంతానము. స్త్రీ సంతానము, స్త్రీ సంతానము నీకు వైరముగా ఉంటది. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడెం మీద కొట్టేదవు. ఏమని చెప్తున్నారండి ఇక్కడ? అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడెం మీద కొట్టెదవు. ఏమంటే పాము కనిపించగానే, పాము పొట్టతో పాకుతుంది, తెలుసు కదండి మనకి, పాము పొట్టతో పాకుతుంది. పాము కనిపించగానే మనం ఎక్కడ కొడతామండి? చుట్టూ 10 మంది ముగిస్తారనుకోండి, అందరూ ఏమని అంటారు? ముందు తల మీద కొట్టే, తల మీద కొట్టే అంటారు పాముని. అంటే తలలో దానికి విషం ఉంది కాబట్టి మొట్టమొదటి తలను చితగొడితే అది ఏమైపోద్ది? బలహీనురాలైపోద్ది ప్రియమైన దేవుని వాళ్ళ. కాబట్టి దాన్ని తల మీద కొట్టాలి. దేవుడి శాపం కూడా ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు వాళ్ళని ఏం చేస్తావు అంటే మడెం మీద కొడతావు. పాము ఎక్కడ కొడుతుందండి? పాము పాదం మీదే కొడుతుంది. దానికి అదే బాగా మంచి దొరికే ప్లేస్ అనమాట. మడిం మీదే కొడుతుంది అది. దేవుడు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు? దానికి శపిస్తూ అంటున్నాడు, నువ్వు మడిం మీద కొడతావు వాళ్ళని, వాళ్ళు నేను తల మీద కొడతారు అని చెప్తున్నాడు. ఇంతకీ మనకు కనిపించే పాముని గురించి మనం అనుకుంటున్నాం, కానీ ఇందులో ఉన్నటువంటి మంచి అర్థవంతమైనటువంటి పదము ఏంటి, అందులో ఉన్న భావం ఏంటని మనం చూడగలిగితే, చూడండి అక్కడ అది అన్న కాడ పుట్టినోట్లో ఒక మాట రాయబడింది. అది అన్న తర్వాత పుట్టినోట్లో ఒక మాట రాయబడింది. అది అంటే దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆయన అని చెప్తున్నాడు. అంటే ఇది మనకు కనిపించే పాముకి మనిషికి ఉన్నటువంటి శత్రుత్వం కాదు, ఇది మనకి కనిపించని ఒక శ్రేష్టమైనటువంటి భావాన్ని చెప్తున్నాడు. అది అంటే అక్కడ ఏంటంటే అర్థం ఆయన, అక్కడే రాయించాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. నువ్వేం చేస్తావంటే మనుషుల పాదాలకు బంధాలు వేసేస్తావు నువ్వు. అంటే సువార్తకి వెళ్ళాలన్నా, ఎక్కడన్నా మీటింగ్కి వెళ్ళాలన్నా మన కాళ్ళు ఎలా ఉండాలంట? సువార్త ప్రకటించు పాదములు ఎలాంటివి? సుందరమైనవిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఉండాలని దేవుడు చేశాడు. సువార్త ప్రకటించు పాదములు సుందరమైనవి. అలాంటి పాదాన్ని ఏం చేస్తుందంటే పాము అంటే అపవాది అడ్డగించి ఏం వెళ్తావులే అంతమాను నడిచేలా నీ కాళ్ళు ఆగుతేలే, కాళ్ళు నొప్పులు వస్తేలే, అంతమాను ఏం వెళ్తావులే అని దేన్ని బంధిస్తుంది అంటే పాదాలను బంధిస్తుంది. అందుకని అది మడిం మీద కొడుతుందంట. అంటే మనకు కనిపించే పాము కాదు, కానీ కనిపించని శక్తి ఏదో ఉంది, అదే అపవాది ప్రియమైన దేవుని వల్ల. అదే అపవాది, అదే సాతాను. అందుకే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారు తెలుసా? మీరు ఎవరో తెలుసా? సర్ప సంతానం అంటే పాముకి పుట్టినోళ్ళు మన కాదు. సర్పం వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటంటే సాతాను సంబంధులు మీరందరూ అంటున్నాడు. ఎవరో? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. అంటే ఇక్కడ ఎవరు అంటే పాము మడిం మీద కొడద్దంట, పామును తల మీద చితగొడతారంట. అంటే ఎవరు అంటే ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు సాతాను యొక్క తల చితగొట్టడానికే ఆయన వచ్చాడు. సాతానేమో సువార్త ప్రకటించకుండా, ఆ క్రీస్తు వారిని గురించి ప్రకటించకుండా అందరి కాళ్ళ మీద కాటు వేస్తుంది. నువ్వేం నడుస్తావులే, నువ్వేం వెళ్తావులే అని కాటు వేస్తుంది. ఆయనేమో దాన్ని చితుకు కొడుతున్నాడు తల మీద. అంటే ఈ ఆది కాండములోనే, ఈ స్టార్టింగ్ వచనాల్లోనే యేసుక్రీస్తు వారు సాతాను యొక్క తల చితుకు కొట్టడానికి వచ్చాడని వ్రాయబడింది. అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచారు అనడమే గొప్ప విషయం. అప్పుడే సాతాను తల చితగొట్టబడింది. యేసుక్రీస్తు వారు ఎన్నాళ్ళు వాక్యాన్ని ప్రకటించాడండి? 3 సంవత్సరాలన్నర మాత్రమే. 3 సంవత్సరాలన్నర వాక్యం ప్రకటిస్తే ఈరోజు ప్రపంచమంతా పాకిస్తుందండి. సాతానికి ఎలా ఉంటుంది? ఇప్పుడు సాతానికి ఎలా ఉంటుంది ఏంటి? 3 సంవత్సరాలు ప్రకటించిన వాడే ప్రపంచానికి పాకించేశాడంటే, వీళ్ళని వదిలేసామంటే వీళ్ళ వయసులు ఎంత? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కానీ ప్రకటిస్తే ఇంకా అసలు నా అడ్రస్సే ఉండదని సాతాను ఏం చేస్తుందంటే ప్రతి వాళ్ళ కాళ్లకు బంధం వేస్తుంది ప్రియమైన దేవుని వల్ల. అంటే మోషేయు
సమస్త ప్రవక్తలు చెప్పారు ఏమనంటే యేసుక్రీస్తు వారు సాతాను యొక్క తల చితగొట్టడానికే ఆయన మరణించి తిరిగి లేవడానికి ఆయన వస్తాడు అని ఎవరు చెప్పారంట? మోషేయు సమస్త ప్రవక్తలు. అంటే ఈ మాటలు ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఎవరు రాశారండి? మోషే గారు రాశారు. చూసారా ఎంత క్లారిటీగా రాయించాడు దేవుడు. ఇక అక్కడ వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు, యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నారు, కానీ యేసుక్రీస్తు వారు కాదని వాళ్ళకి తెలియదు. యేసుక్రీస్తు వారు అని తెలియదు, యేసుక్రీస్తు వారు కాదని గ్రహించుకుంటున్నారు. ఒకసారి వచ్చిన మరలా చూడగలిగితే 24వ వచనం ముగించేసుకుందామండి. 24వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూడగలిగి 30 నుంచి చూద్దామండి. రొద్దు గుంకినప్పుడంట వాళ్ళ ఊరు వచ్చేసిందండి, కానీ యేసుక్రీస్తు వారు ఇంకా నడుస్తున్నారంట. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు ఇంకా దూరంగా వెళ్ళాలి కదా, పొద్దు గుంకింది కదా, మాతో పాటు రండి, ఉదయం ప్రయాణం చేద్దరు. కానీ ఇద్దరు తీసుకెళ్లారండి లోపలికి. తీసుకువెళ్ళి రొట్టెలు ఉన్నాయి, వాళ్ళ ఆహారం ఏంటి? రొట్టెలే కదా, రొట్టెలు ఆయన కూడా ఇచ్చారు. అప్పుడు ఆయన రొట్టెని విరిచంట వాళ్ళకి ఇచ్చాడంట. వాళ్ళు ఎప్పుడైతే రొట్టెని విరిచినప్పుడు ఆయన ఇచ్చాడో అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అవును కదా, ఈ పని ఎవరు చేసేవారు? యేసుక్రీస్తు వారే చేసేవారు కదా. నజరేయుడైన యేసు ఈ పని చేసేవాడు అని ఆయన తేరు చూసినప్పుడు ఆయన యేసుక్రీస్తు అని గుర్తించారండి. అప్పటి వరకు ప్రయాణం అంతట్లో నడిచారు కానీ ఆయన గుర్తించలేదు. మనం కూడా బాప్తీసం తీసుకుని ఇన్ని సంవత్సరాలు అయింది కానీ ఇంకా యేసుక్రీస్తు వాడు సర్వశక్తిమంతుడిని ఇంకా మనం గుర్తించలేదండి. ఇంకా గుర్తించలేదు కాబట్టి చాలా మంది యేసుక్రీస్తు వారు చిన్నపిల్లోడని ఇంకా చిన్నపిల్లోడుగానే పూజిస్తున్నారు. ఈరోజు చిన్నపిల్లోడుగానే పూజిస్తున్నారు. యేసుక్రీస్తు వారు అయ్యో సిలువలో చనిపోయాడని గుడ్ ఫ్రైడే రోజు ఇంకా ఏడుస్తున్నటువంటి వారుగానే ఉన్నాం ఈరోజు. కానీ మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మన కన్నులు తెరవబడాలి ప్రియమైన దేవుని వారలారా. ఆ రోజంట ఎప్పుడైతే ఆయన విరిచాడో రొట్టెను అప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయంట. తెరవబడినప్పుడు ఆయన యేసుక్రీస్తు అనే వాళ్ళు స్పష్టత అయింది. వెంటనే యేసుక్రీస్తు వారు మాయమయ్యారంట ప్రియమైన దేవుని వారలారా. అంటే ఇంతకే వారి కన్నులు తెరవబడిని అంటే ఏ కన్నులు? అప్పటి వరకు మరి మార్గంలో నడిచారు కదండి, కళ్ళు లేకుండా కళ్ళు మూసుకుని ఎలా నడుస్తారు? అంటే తెరవబడిన కన్నులు ఏ కన్నులు? ఆత్మీయ కన్నులు ప్రియమైన దేవుని వారలారా. ఆత్మీయ కన్నులు. మరి ఆదాము హవ్వలు కన్నులు తెరవబడ్డాయి. మేము దిగంబరులమని తెలుసుకుని మరి ఆకులు కచ్చడాలుగా చేసుకుని కట్టుకున్నారు కదా. ఆ కన్నులు ఏ కన్నులు ప్రియమైన దేవుని వారలారా? అప్పటి వరకు మూయబడినటువంటి ఆ కన్నులు ఏ కన్నులు ప్రియమైన దేవుని వారలారా? ఏ కన్నులు అంటే వాళ్ళు దేవుడితో మాట్లాడుతున్నారు, అంటే ఆత్మీయంగా ఉన్నారు. వాళ్ళు పండ్లు కోసుకుని తింటున్నారు, వాళ్ళు పని చేసుకుంటున్నారు, అంటే శారీరకంగా గుడ్డితనం లేదు. ఈ రెండు ఉన్నాయి కదా. మరి ఇక్కడ వాళ్ళకి తెరవబడిన కన్ను ఏ కన్ను? ఆ మూడో కన్ను ఏంటో మనకు తెలియదు, కానీ పేతురు గారు చెప్తున్నారు. అది చదువుకుని ముగించుకుందామండి. పేతురు గారు చెప్తున్నారు, చూడండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి 2వ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు అస్థిరులైన వారి మనస్సులను మరల్చుకొల్చు లోభత్వమందు సాధకము చేయబడి హృదయము గలవారును శాపగ్రస్తులయ్యుండిరి. పై వాటిలో ఏమని రాస్తున్నాడండి? పాపము మానక కన్నులు గలవారు అంటే ఈ మూడో కన్ను ఏంటంటే పాపపు కన్ను. ఆదాము హవ్వలకి మామూలుగా కళ్ళున్నాయి కాబట్టే వాళ్ళు తిరుగుతున్నారు, చూస్తున్నారు. దైవికంగా కన్నులు ఉన్నాయి కాబట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుణ్ణి చూస్తున్నారు. ప్రతి సాయంత్రం దేవునితో మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి తెరవబడిన కన్ను, మేము దిగంబరులమని తెలియజేసిన కన్ను ఏ కన్నో తెలుసా? పేతురు గారు చెప్తున్నారు, పాపం అనే కన్ను ప్రియమైన దేవుని వారలారా. కనుక ఏమండి, అంత దూరం నడిచిన యేసుక్రీస్తు అని గుర్తించలేదు. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా బాప్తిసం తీసుకుని మనం ఇంకా ప్రభుని గుర్తించలేదు. ప్రభు చేయగలడు ఈ కార్యం అన్న నమ్మకం మనకు రావట్లేదంటే మనం గుర్తించలేదు. నా ప్రభు సిలువలో ఆయన మృత్యుంజయుడై లేచాడు కాబట్టి నేను లేవగలదును అన్నటువంటి సత్యాన్ని మనం ఇంకా గ్రహించట్లేదు. నా ప్రభు చనిపోయింది ఎందుకో తెలుసా? నా ప్రభు చనిపోకపోతే నాకు ఏమి లేదు, పాప విమోచన లేదు.
కాబట్టి నా ప్రభు చనిపోయాడు, నాకు పాప విమోచన కలిగించాడు, ఆయన జయించాడు, మరలా తండ్రి సన్నిధిలో కూర్చున్నాడు. నేను కూడా ఎలా ఉండాలో తెలుసా? నా సహోదరుల నిమిత్తము నేను కూడా ప్రాణం పెట్టబద్దురాలనై ఇది మనం నేర్చుకోవాలి. ఇది మనం నేర్చుకోకుండా మనం ఏం చేస్తున్నాం? అయ్యో ప్రభు నా కోసమే చనిపోయి ఏడుస్తూ కూర్చుంటున్నాం. కానీ ప్రభు అంటున్నారు, అమ్మ నా కోసం ఏడవకండి అమ్మ, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నేను మరణించి తిరిగి లేచాను అంటే జయించేశాను నేను, కానీ మీరు జయించలేరేమో, కాబట్టి మీకోసం ఏడవండి అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? ఈరోజు ఒక్కరోజు సిలువ గురించి ధ్యానించుకుంటున్నాం. సిలువ ధ్యానాలు 40 రోజులు ధ్యానించుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే రోజు మాట్లాడుకుంటున్నాము. కానీ ప్రతి దినము మనం సిలువ మోయవలసిన వారమై ఉన్నాం. ఏ సిలువ అంటే ప్రియమైన దేవుని వారలారా, ఈ సువార్తను ప్రియమైన దేవుని వారలారా. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయనకు అన్యాయం జరిగిందని గుర్తించారు, ఆయన న్యాయవంతుడని గుర్తించారు. వాళ్ళిద్దరూ మార్గంలో వెళ్తూ ఆయన గొప్పవాడు, శక్తిగల ప్రవక్తను గుర్తించారు, దేవుని ఎదుట మంచి పేరు కలిగిన వాడని గుర్తించారు, నజరేయుడైనటువంటి యేసు అని గుర్తించారు. కానీ ఆయన మరణిస్తేనే మనకు ఫలింపు ఉన్నదని గుర్తించలేకపోయారు. కాబట్టి యేసుక్రీస్తు వారితో తిట్లు తింటున్నారు. అవివేకులారా, మందమతులారా అని. ప్రియమైన దేవుని వారలారా, మనం కూడా వారికి వలె ఉందామా? మనం అట్టి వారముగా ఉండొద్దు. యేసుక్రీస్తు వారు వచ్చి ఎలా ప్రాణం పెట్టి తిరిగి ప్రాణాన్ని మళ్ళా ఆయన తీసుకుని మరలా ఎక్కడ ఉండవలసిన వాడు అక్కడికి వెళ్ళిపోయాడో, మనము కూడా ఈ లోకంలోనికి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ కాలం దేవుడు ఇచ్చాడో అన్ని సంవత్సరాలు మన ఆయుష్ కాలాన్ని ముగించుకునేలోగా మనము కూడా యేసుక్రీస్తు వారి వలె మనము కూడా సిలువలో కాదండి, లేకపోతే మన శ్రమల ద్వారా, మన రక్తము ద్వారా, మన సువార్త ద్వారా మనము కూడా ప్రాణం పెట్టడానికి బద్దులమై ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఆ మాటల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే, ఆ లేఖనాలను మనం పరిశీలన చేయగలిగితే ఇదిగో ఎంత వాస్తవం ఉంది అంటే, యేసుక్రీస్తు వారిని గురించి ఎక్కడ రాయబడిందండి? బైబిల్లో మొదటి పుస్తకము మొదటి అధ్యాయములోనే రాయబడింది. కనుక ప్రియమైన దేవుని వారలారా, చెప్పబడినటువంటి ప్రతి మాట కూడా మనము ఇదిగో యేసుక్రీస్తు వారు మరణించారని ఏడవడం కాదు, కానీ నా యేసు ఎంత గొప్పవాడు అంటే ఆయన మృత్యుంజయుడు. కావలితే ఆయన సమాధి చూడండి, ఆయన లేచాడు, ఆయన మరణించి ఉండిపోలేదు, ఆయన లేచాడు. మేము కూడా లేస్తాం, మమ్మల్ని కూడా ఆయన లేపుతాడు. కనుక ఆయన గొప్పవాడు, ఆయన శకపురుషుడు, యుగ పురుషుడు. అలాంటి గొప్పవాడైన దేవుణ్ణి మేము నమ్ముకున్నామని సమాజంలో సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి మనము 4 గోడల మధ్య ఏడుస్తూ కూర్చుంటున్నాం. ఇది సబబంటారా? ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోండి. మరిన్ని విషయాలు మరొక వారం మనం పంచుకుందాం, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. దేవా, యేసుక్రీస్తు వారు కేవలం 2000 సంవత్సరాల క్రితమే వచ్చినవాడు, పుట్టినవాడని చాలా మంది అపోహ. కానీ బైబిల్ గ్రంథంలో మొదటి అధ్యాయము మొదటి గ్రంథంలో నుండి యేసుక్రీస్తు వారిని మీరు మాకు పరిచయం చేశారు. మోషే గారి ద్వారా ఎన్నో విషయాలు, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ప్రాణం పెడతాడని, సాతాను యొక్క తల చెదుగు తొక్కడానికి ఆయన మరలా సమాధిలో నుండి లేస్తాడని మీరు ఎప్పుడో రాయించారు. కనుక తండ్రి, అలాంటి విషయాలన్నీ ఈరోజు మేము పంచుకున్నాం తండ్రి దేవా. మరిన్ని విషయాలు తండ్రి దేవా మీరు మాతో మాట్లాడండి అయ్యా. ఇప్పటి వరకు మేము అర్థం కాని అనేక విషయాలు మీరు మాకు అర్థమయ్యే రీతిలో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ, అయ్యా లేఖనముల యందు నిత్య జీవమందని మేము పరిశీలించాలి, కానీ లేఖనాలను అపార్థం చేసుకుని తండ్రి దేవా, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఈ రోజు తండ్రి మా దినాలన్నీ మేము గడుపుతున్నామేమో. అట్టి వారిగా మేము ఉండకుండా తండ్రి దేవా, లేఖనముల యందు నిత్య జీవం ఉందని వాటిని మేము చదువుకుంటూ పరిశీలిస్తూ వాటిని గురించి మేము ఇదిగో పాఠాల రూపంగా ప్రతి ఆదివారం సోమవారం మేము మాట్లాడుకుంటుండగా తండ్రి దేవా, అయ్యా తండ్రి మీరే మాతో మాట్లాడి ఆ రోజు ఆ ఇద్దరి మధ్యలో యేసుక్రీస్తు వారు ఉండి వాళ్ళకి ఎలా బోధించారో మీరే మా మధ్యలో ఉండి మాకు బోధిస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలండి.